ఇక సీసీ కెమెరాలు హైదరాబాద్ లోనే కాదు జిల్లా కేంద్రాల్లోనూ పెరిగిపోతున్నాయి. దొంగల భయం, అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు జనమే స్వచ్ఛందంగా సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కరీంనగర్ లో వీటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. పోలీస్ శాఖ కూడా ప్రజలను భాగస్వాములుగా చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. కరీంనగర్ లో సీసీ కెమెరాల వాడకం బాగా పెరుగుతోంది. ఇప్పటి వరకు బ్యాంకులు 4 రోడ్ల కూడళ్లకే పరిమితమైన కెమెరాలు ఇప్పుడు ఇండ్లతో పాటు కాలనీల్లోనూ అమరుస్తున్నారు. స్థానిక రామ్నగర్ లోని 41వ డివిజన్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ 20 లక్షల రూపాయలతో 126 కెమెరాలను ఏర్పాటు చేశారు కాలనీ వాసులు. స్కూల్స్, టెంపుల్స్ తో పాటు రోడ్ల కూడళ్లలో 4 నెలల క్రితం వీటిని అమర్చారు. దాంతో ఇప్పుడు నేరాలు పూర్తిగా తగ్గిపోయాయంటున్నారు స్థానికులు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ లేదు. మా డివిజన్ లో ఉన్న సీసీ కెమెరాలు 126 సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. మా డివిజన్ లో మహిళలకి, కాలేజ్ పిల్లలకి అందరికి చాలా రక్షణ ఇస్తున్నాం. మేము కరీంనగర్ పట్టణంలో జరిగే నేరాలు అయితే ఏవైతే ఉన్నాయో, చైన్ స్నాచింగ్ గానీ, ఈటీజింగ్ గానీ, వీటి వల్ల ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతురనే ఉద్దేశంతో 126 కెమెరాలు మా డివిజన్ లో ఏర్పాటు చేసుకునేందుకు మేము ముందుకొచ్చి దాదాపు 20 లక్షల రూపాయలతో కూడుకున్న వాటిని మేము ఏర్పాటు చేసుకునేందుకు మా వాడ పెద్ద మనుషులు కూడా, ముఖ్యులు కూడా అందరూ పెద్ద ఎత్తున డొనేషన్ చేయడం జరిగింది. ఇక్కడ సీసీ కెమెరాలన్నీ హై రెజల్యూషన్ తో ఉండడంతో రాత్రులు కూడా క్వాలిటీ పిక్చర్స్, వీడియోలు రికార్డు చేస్తున్నారు. నెల రోజుల ఫుటేజ్ ను స్టోర్ చేయగల బ్యాకప్ అమర్చారు. ఒక్కో కెమెరా 3 కానిస్టేబుల్స్ చేయగల పని చేస్తున్నాయంటున్నారు కాలనీ వాసులు. తెలంగాణలోనే హై సెక్యూరిటీ ఉన్న కాలనీగా తమ డివిజన్ గుర్తింపు పొందిందని చెబుతున్నారు. ఈ సీసీ కెమెరాలను పోలీస్ కంట్రోల్ రూమ్ కు లింకేజ్ చేశారు. సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అందుకు ఎంత బెనిఫిట్స్ అంటే మా వార్డులో మేము మహిళలము అన్నిటికీ రక్షణ. అంతకుముందు మా సిద్ధార్థ స్కూల్ దగ్గరనే ఆంటీది ఇట్లా చైన్ తెంపుకపోవడం జరిగింది. ఇప్పుడు అలాంటి భయం లేదు. ఎందుకంటే ఈ సీసీ కెమెరాలు పెట్టడం మూలంగా మాకు అట్లాంటి భయం లేకుండా ధైర్యంగా దొంగలు రావడానికి భయపడుతున్నారు. కెమెరాలు అమర్చి 3 నెలలవగా ఈ ఏరియాలో ఒక్క క్రైమ్ గానీ, ఇతర అసాంఘిక కార్యకలాపాలు గానీ జరగలేదు. ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు యువకులు జల్సాలకు మరిగి దొంగతనాలకు పాల్పడుతూ ఉండడంతో సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని పోలీసులు సూచిస్తున్నారు. కరీంనగర్ తో పాటు ముఖ్యమైన పట్టణాలన్నింటిలోనూ సీసీ కెమెరాలతో భద్రత పెంచడానికి పోలీసులు నిర్ణయించారు. కరీంనగర్ ని స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా మార్చేందుకు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నారు. మహిళా భద్రతకు అవసరమైనటువంటి ప్లేస్లు అటువంటి తీసుకొని కమ్యూనిటీని మోటివేట్ చేసి అక్కడ వాళ్ళ ద్వారా ఆ ఏరియాలో 5, 6, 10 కెమెరాలు ఇన్స్టాల్ చేసి, ఈ కెమెరాల గొప్పతనం ఏంటంటే ఆ కమ్యూనిటీ ఏదైతే ముందుకు వచ్చి వాళ్ళు కెమెరాస్ ఇన్స్టాల్ చేసినారో ఆ ఏరియాలో వాళ్ళకు ఒక మానిటర్ ఇస్తాము. అదే ఏరియాలో వాళ్ళు ఒక కమ్యూనిటీ హాల్లో లేకపోతే ఇంపార్టెంట్ ఒక ఆఫీసులో పెట్టుకొని వారు చూసే అవకాశం ఉంటుంది. పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ కు కనెక్ట్ చేసి ఆ లైవ్ మానిటరింగ్ ద్వారా అక్కడ ఏం జరుగుతుందని మనం ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉన్నది. సీసీ కెమెరాలున్నాయని తెలిస్తే నేరగాళ్లు అటువైపు రాకుండా ఉండడమే కాకుండా ఒకవేళ ఏదైనా సంఘటన జరిగినా నిందితులను పట్టుకోవడం ఈజీ అవుతుంది. అందుకే కరీంనగర్ పోలీసులు ఇప్పుడు ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల వినియోగం పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.